కులగణన పూర్తి అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కూటమి ప్రభుత్వానికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర విజ్ఞప్తి చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ కార్యాలయం ఏఓకి వినతి పత్రం సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా బీసీలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని గొప్పలు చెబుతున్నారు తప్ప బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయడంలో విఫలమైందని తెలిపారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను మారుస్తున్నారని తెలిపారు. 2029 ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఏ రాజకీయ పార్టీ కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీకి బీసీలు అండగా ఉంటారని అన్నారు. తప్పకుండా నిర్వర్తించాలని చెప్పేసి నిర్వహించి మొత్తాన్ని ఏది కూడా ఎక్కడ కూడా పక్షపాత ధోరణి లేకుండా ముఖ్యంగా బీసీలకు ఏవైతే ఇచ్చినారో ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్తో కలెక్టర్ ఆఫీసులలో అర్జీలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో ఏఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం ఏదైతే ఉందో అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతి చేసుకుంటున్నాము. ముఖ్యంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏదైతే కులగణన జనగణన ముందు ఆ ప్రక్రియని పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా